హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్ కుమార్. ఇప్పుడైతే సోది లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అంటే ఎస్టర్డే జరిగింది నామినేషన్ లిస్ట్ అయితే. సో చాలామంది జెన్యున్గా మణికంఠ ఉన్నాడు కదా, జెన్యున్గా ఏడ్చాడు. సో అందులో ఏం యాక్టింగ్ స్కిల్స్ ఏం అనిపించలేదు నాకైతే. సో జెన్యున్గా ఏడ్చాడు. మీకు ఏమైనా జెన్యున్ కాకుండా కొద్దిగా యాక్టింగ్తో ఏడిపిస్తే అక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకైతే ఖచ్చితంగా జెన్యున్ అనిపించింది. తన ఏడుపులో చాలా బాధ ఉంది అంటే ఎందుకంటే ఒకసారి అందరూ చాలా 1 year నుంచి చాలా డిప్రెషన్ నుంచి బాధ నుంచి అవన్నీ కోరుకొని ఒక్కసారి ఇక్కడ ఈ ఆపర్చునిటీ లోనికి వచ్చిన తర్వాత సో ఒకసారి తను పంపించేసరికి మళ్ళా బాధ ఆ ప్లేస్లో ఎవరున్నా సరే అలాగే రియాక్ట్ అవుతారు మ్యాక్సిమం. అంటే మనిషి కూడా కొంచెం మారాలి. ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండాలంటే ఖచ్చితంగా అవ్వదు కదా. సో అందుకనే జరా బంద్లోకి వెళ్ళిపోతాం, మన మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. ఆదిత్య ఓం ఈలోపు వచ్చేసి పృథ్వీని అండ్ శేఖరాన్ని నామినేట్ చేయడం జరిగింది అనమాట. సో పృథ్వీకి పాయింట్స్ ఏం చెప్పారంటే క్లీనింగ్ డిపార్ట్మెంట్లో లీస్ట్గా పనిచేసింది మీరే, మెయిన్ పాయింట్స్ తీసుకున్నాం. ప్రతి పాయింట్ అన్నీ నీట్గా అంటే ఏకంగా ఎక్కువ ల్యాగ్ అయిపోతుంది అన్నమాట. సో మనం లెంత్ వీడియో కాకుండా జస్ట్ షార్ట్ వీడియోలో మనం చేద్దాం అందుకని. సో మెయిన్ పాయింట్స్ అనమాట. సో మనం డిస్కస్ చేసేటప్పుడు లాజిక్తో మాట్లాడాలి, పని చూపించాలనేసి ఈ 2 పాయింట్స్ అయితే తనకి చెప్పడం జరిగింది అనమాట. సో ఆ డిస్కషన్ కూడా అలాగే జరిగింది. అండ్ శేఖర్ భాషకి ఆదిత్యం మ్యాక్సిమం ర్యాపో అయింది, లేజినెస్గా ఉంటున్నారు, ఇంకా పడుకుంటున్నారు కదా, మ్యాక్సిమం వాలంటీర్గా పని చేయట్లేదు అనేసి ఆ పాయింట్స్ చెప్పి తనైతే నామినేట్ చేయడం జరిగింది అనమాట. సో ఇద్దరిని అయితే నామినేట్ చేశారు. సో ఈలోపు యష్మి వచ్చిందన్నమాట. అంటే ముగ్గురు చెఫ్ కింద మరి బిగ్ బాస్ నియమించారు కదా, సో వాళ్ళే నామినేట్ చేయాలి. సో నాకు కూడా అదే అనిపిస్తుంది. సేమ్ టీమ్ మీరు పృథ్వీలా కూడా పనిచేయలేదు, అందుకనే మిమ్మల్ని నేను నామినేట్ చేయడం జరుగుతుంది అనేసి శేఖర్ భాషని నామినేట్ చేశారు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ కిర్రాక్ సీత వచ్చి అండ్ ప్రేరణ అండ్ బేబక్ని ఇద్దరిని నామినేట్ చేయడం జరిగింది. సో ప్రేరణకి పాయింట్స్ చెప్పింది. సీతకి ఏమంటే ఈగో సుపీరియర్, నాన్ సేవ్ కరెక్ట్గా అనిపిస్తుంది అని చెప్పింది అనమాట. అంటే సంబంధమైన విషయాలు కూడా రియాక్ట్ అవుతున్నావు అనేసి తన పాయింట్స్ చెప్పడం జరిగింది. అండ్ బేబక్ అయితే ఒకే కూర మధ్యాహ్నం అండ్ రాత్రి కూడా సేమ్ యాస్టేజ్ చేయడం జరిగింది అనేసి తన పాయింట్స్. అంటే కుకింగ్కి వెళ్ళింది కానీ వాలంటరీగా తనకి చివాట్లు వండింది కానీ పాపం ఆ కర్రీ బాగోలేదనేసి, కారం ఎక్కువైందనేసి, పప్పు అలాగ ఉందనేసి సో ఆ విధంగా తనని నామినేట్ చేయడం జరిగింది. సో ఈ లోపు నైనిక వచ్చి బేబక్ని నామినేట్ చేయడం జరిగింది. సో ఎవరో మరి ఆ ముగ్గురులో ఎవరో తనని నామినేట్ చేయరు కాబట్టి బేబక్ని నామినేట్. అంటే ఫుడ్ విషయంలోనే పాపం తనని పట్టుకున్నారు. సో ఫుడ్ విషయంలో తనకి వాస్తు బాగోలేదు అనుకుంటా, ఇంకోసారి ఫుడ్ని ముట్టుకోవద్దు కూడా మేర్స్ నాకు తెలిసి. సో నెక్స్ట్ వన్ వచ్చి విష్ణుప్రియ వచ్చి అండ్ సోనియాని ఇంకా సోనియాని నామినేట్ చేయడం జరిగింది. సో మీరు అంటే విష్ణుప్రియ శేఖర్ భాషకి పాయింట్స్ ఏం చెప్పిందంటే మీరు స్లోగా ఉంటున్నారు, లేజినెస్గా ఉంటున్నారు, ఏం పని చేయట్లేదు కనీసమే అనేసి తనకైతే పాయింట్స్ చెప్పడం జరిగింది. సో తను కూడా మ్యాక్సిమం అలాగే ఒప్పుకున్నాడు, నేను లేజీగా ఉన్నాను, ఈసారి నుంచి జరా బంద్గా కరెక్ట్గా ఉంటా అనేసి తనైతే ఒప్పుకున్నమాట. సోనియా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. బేబక్ కుకింగ్ చేసిన తనైతే పాయింట్ రేజ్ అయింది, కరెక్ట్గా నిజమే అది. అంటే కుకింగ్ విషయంలో కానీ తను చేసింది కరెక్ట్గానే చేసింది. మేబీ నీకైతే అలాగా అనిపించిందేమో అనేసి విష్ణుప్రియకి తనకు అలాగా అనిపించింది. మేబీ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్లో తనే మ్యాక్సిమం విష్ణుప్రియ సపోర్ట్ చేసింది బేబక్ విషయంకి. సో అందుకన్నమాట. సో నిఖిల్ వచ్చి శేఖర్ని నామినేట్ చేయడం జరిగింది. సో తనే ఒప్పుకున్నాడు కాబట్టి ఈ విషయంలో మ్యాక్సిమం ఇంకా లేజినెస్ ఒప్పుకున్నాడనేసి తనను నామినేట్ చేయడం. నవీన్ వచ్చాడు. సో నవీన్ వచ్చి మణికంఠని బేబక్ని నామినేట్ చేయడం జరిగింది. సో మణికంఠ పాయింట్స్ ఏం చెప్పాడంటే నువ్వు ఎమోషనల్గా వీక్గా అనిపించింది నాకైతే. సో నేను పదే గుర్తుపెట్టుకో అనేసి ఆ మాటలో నువ్వు స్టార్టింగ్లో వచ్చిన తర్వాత అన్నావు కదా, అన్న అక్కడ సిచ్యువేషన్ నేను ఉన్న వేరు. సో అందుకైనా థాట్లో నాకు అలాగ వచ్చింది, ఆ థాట్లో నేనున్నా కాదు ఎవరున్నా సరే అలాగే వస్తుంది అనిపిస్తుంది అనేసి తనైతే చెప్పడం జరిగింది. సో బేబక్కి టైం వచ్చినప్పుడు ఎవరు ఉండరు. సో
అంటే చిన్నప్పుడు తనైతే ఓడిపోయింది అన్నమాట. సో ఆ పాయింట్స్ టైం వచ్చినప్పుడు ఎవరు టైం తెలుస్తుంది అనేసి అన్నారు కదా, సో అది కరెక్ట్ కాదు. టాస్క్ ఉన్నప్పుడు కరెక్ట్గా గెలవాలనేసి తను ఆ పదంలో తనని నామినేట్ చేయడం జరిగింది అనమాట. సో యష్మి వచ్చి మణికంఠని నామినేట్ చేయడం జరిగింది. సో సేమ్ పాయింట్స్ అనమాట. ఇది మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనేసి తనైతే జరా బంద్ కరే కరెక్ట్గా లొల్లిగా అవుతుంది. ఫస్ట్ వీక్ నామినేషన్ అంటే గట్టిగా ప్లాన్గా అవుతుంది అనమాట. సో ప్రేరణ వచ్చింది, మెయిన్ పాయింట్ అనమాట. ఇక్కడే మణికంఠ ఏడవడం జరిగింది అనమాట ఫుల్గా. మణికంఠ వచ్చి మీ గురించి ఏం తెలియదు అనేసి, అంటే తన పాయింట్స్ మీరు ఏం కరెక్ట్గా లేరు, ఆ రోజు డిప్రెషన్గా ఉన్నారు, అంటే మనుషులతో కలవడం ఇంకా స్లోగా అనేసి ఈ విధంగా మాట్లాడి తనైతే నామినేట్ చేశాను అనమాట. సో అప్పుడే తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం అంతా A to Z జరా బరాబందుకే మొత్తం ఏమైందో తన లైఫ్లో అనేది తనైతే చెప్పడం జరిగింది. ఫుల్ క్రయింగ్ కూడానా. సో ఆ క్రయింగ్లో నిజంగానే ప్రతి ఒక్కరికి అలాగే అనిపించింది. యష్మి మిగతా అందరూ నైన్కా అందరూ ఏడ్చేశారు. కాకపోతే ఒకటి అర్థం అవ్వలేదు, తను పాపం ఏడుస్తున్నప్పుడు యష్మి చప్పట్లు కొడుతుంది ఏంటి, అది కరెక్ట్ కాదు. నిజంగా ప్రతిదానికి యష్మి వచ్చి కరెక్ట్ కడుతుంది. అక్కడ చెఫ్ కింద ఉన్నప్పుడు నువ్వు అక్కడ నువ్వు అక్కడ ఎవరు నామినేట్ చేయాలో చూసుకోవాలి, కానీ చప్పట్లు కొట్టకూడదు కరెక్ట్గా ప్రతి ఒక్కరికి. సోనియాని తర్వాత నామినేట్ చేయడం జరిగింది. అంటే సీరియస్నెస్ తీసుకోలేదు, దేనికైనా సరే నువ్వు ఇదిగా ఉంటావు అనేసి తనైతే నామినేట్ చేయండి. నిఖిల్ వచ్చి సోనియాకి నామినేట్ చేశారు. సో బరాబంద్ కరే చూడా. అండ్ మణికంఠ వచ్చేసి విష్ణుప్రియ అండ్ శేఖర్ భాషకి నామినేట్ చేశారన్నమాట. సో మణికంఠ చెప్పిన పాయింట్స్ అయితే ఏం నచ్చలేదు నాకైతే. అంటే బ్యాడ్గా మాట్లాడవు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అదే బ్యాడ్గా మాట్లాడవనేసి, తను రాంగ్గా మాట్లాడవనేసి. ఇది బిగ్ బాస్, సో మనం బిగ్ బాస్ హౌస్లో ఉన్నాము, కరెక్ట్గా మాట్లాడు, బ్యాడ్గా మాట్లాడికి తనకి ఆ వే ఆఫ్ థాట్స్లోని ఇచ్చామాట. తనైతే సరదాగా ఎంటర్టైన్మెంట్గా అన్నారు తప్ప మేబీ నాకు కూడా అదే అనిపించలేదు. సో ఆ పాయింట్ అనేది కరెక్ట్గా కాదు. అండ్ శేఖర్ భాషకి నువ్వు లేజీగా ఉన్నావు, దీనిగా ఉన్నావు అనేసి, అంటే నువ్వు కూడా అలాగే పడుకున్నావు కదా, లేజీగానే ఉన్నావు, ఎవరితో కట్టబట్టలేదు అనేసి సేమ్ యాస్టీజ్ పాయింట్స్ కూడా అదే చెప్పింది అనమాట. యష్మిలో వచ్చి విష్ణుని నామినేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ పృథ్వీ వచ్చి బేబక్క అండ్ మణికంఠ అని నామినేట్ చేయడం జరిగింది. ప్రతిదీ చెప్తామంటే పాయింట్స్ ఎక్కువైపోతాయి, లెంత్ ఎక్కువైపోద్ది అనేసి షార్ట్ కట్స్లోనే మ్యాక్సిమం చెప్తున్నాను మ్యాక్సిమం. సో మెయిన్ పాయింట్స్ ఏమున్నాయి అవే చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. పృథ్వీ వచ్చి బేబక్క అండ్ మణికంఠ అని నామినేట్ చేయడం జరిగింది. సో మీరు ఏం చేశారంటే బేబక్ పాయింట్ అంటే టాస్క్ విషయంలో వీక్నెస్గా ఉన్నారనేసి పర్ఫెక్ట్ పాయింట్ చెప్పాడు అబ్బా. అంటే ఫుడ్ విషయం కాకుండా నిజమే, అది నేను చూశాను, టాస్క్ విషయంలో కూడా లేజినెస్గా కనిపించింది, వీక్నెస్గా ఉంది. అంటే ఫిట్ ఏదో అన్నారు కానీ అది కరెక్ట్ కాదు, వీక్గా ఉన్నారు, అంటే కరెక్ట్గా ఆడలేదు అన్నమాట. అవి లేజీగా ఆడినట్టు అనిపించింది నాకు కూడా. టాస్క్ ఆ ప్రీవియస్ ఎపిసోడ్ చూస్తే కరెక్ట్గా మీకు కూడా తెలుసు కదా ఆ టాస్క్ వీడియో. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మణికంఠ నెగిటివ్ పర్సన్గా ఉన్నారు. సో అది కరెక్ట్గా చేసుకోవాలనేసి పృథ్వీ అయితే తనని మణికంఠ నామినేట్ చేయడం జరిగింది. నా వెనక ఈలో పరిగెట్టి వచ్చేసి మణికంఠనే నామినేట్ చేసింది. సో యాస్టీస్ పాయింట్స్ చెప్పింది అనమాట. సో ఎవరెవరు నామినేట్ చేయాలంటే బేబక్క, సోనియా, విష్ణుప్రియ, మణికంఠ అండ్ పృథ్వీ, వీళ్ళు ఈ ఫస్ట్ వీక్ నామినేట్ అయ్యారన్నమాట. సో చూద్దాం ఎవరైతే బయటికి వెళ్తారో, ఎవరు ఇంట్లో ఉంటారో అనేది. మణికంఠని ఫుల్గా క్రయింగ్ ఏడ్చి సో తన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఫుల్గా డిప్రెషన్కి వెళ్ళిపోయిన తర్వాత సో తన హెయిర్ అని ఉంటుంది కదా, సో అది విగ్ అనమాట. సో విగ్ తీసి ఇలాగ పడిసి నిక్కులతో తన బాధను అనేది పంచుకోవడం జరిగింది. ఈలోపు బిగ్ బాస్ పిలిచి బిగ్ బాస్తో మాట్లాడు ఏవైతే పాయింట్స్ ఉన్నాయో సో మ్యాక్సిమం చెప్పాడు. సో బిగ్ బాస్ కూడా మ్యాక్సిమం తనకి పాజిటివ్గానే చెప్పాడు. ఏమి ఐదైదు పడకండి, మ్యాక్సిమం ఏమి ఉండవు, మీ స్మైల్తోని మీరు గేమ్ ఆడండి, ఇంకా నువ్వు ధైర్యంగా ఉంటేనే ఇంకా అది అక్కడితో స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ ఏమీ ఆలోచించకనేసి తనైతే బిగ్ బాస్ కొద్దిగా పాజిటివ్గా ఇచ్చేసాడనమాట. సో అది మనమాట జరా బంద్ కరా.
వీడియో ఈరోజే ఫుల్ ఎస్టర్డే నామినేషన్ జరిగింది కదా, సో అది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో.